మున్సిపల్ ఎన్నికలు గెలవాలంటే ప్రతి అభ్యర్థి కూడా గెలవాలి. మేడారం జాతరను విజయవంతం చేసిన విధంగానే జాతర తర్వాత చేపట్టాల్సిన పనులను పూర్తి చేస్తున్నామని మంత్రి సీతక్క మీడియా సమావేశంలో వెల్లడించారు. 5,000కు పైగా పారిశుద్ధ్య సిబ్బంది నియమించి మేడారాన్ని పరిశుభ్రం చేస్తున్నామన్నారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాతర నిర్వహించామని మంత్రి సీతక్క వివరించారు. ఐజీ గారు, ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ వారందరికీ కూడా మరి డే అండ్ నైట్ డ్యూటీలు చేసి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా మ్యాక్సిమం ఒక ఆర్టీసీ రూట్, విఐపి రూట్ తప్ప ఎక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం కాలేదు. రాబోయే కాలంలో జరగద్దని ఆ దేవుళ్ళను. జంపన్న వాగులో కూడా ఒక 2 డెత్స్ జరిగినట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. 2 ఏమో హార్ట్ అటాక్. అది ఇక సరే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది కూడా బయటనే జరిగింది. ఎక్కడ గద్దెల చుట్టుపక్కల ఎక్కడ జరగలేదు, ఒత్తిళ్లలో ఎక్కడ జరగలేదు. ఒత్తిడితోటి 2 మరి జంపన్న వాగులో ఆ వాగు దగ్గర